జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పాలసీల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, ఒక చట్టాల మీద కానీ, రాజ్యాంగం మీద కానీ సరైన అవగాహన లేని ఒక వ్యక్తి మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా తప్పేనండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసే వ్యూహంలో కానీ, ఎత్తుగడల్లో కానీ, ఆయన వేసే ట్రాప్ లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది. 40 ఏళ్ల పైగా పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని సరైన విధంగా అర్థం చేసుకుని స్టడీ చేసిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ట్రాప్ లో పడిపోతారని మనం అనుకోవట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం గతంలో చూసామండి. ఎన్నిసార్లు కోర్టులతో మొట్టికాయలు తిన్నారు అనేది. అంటే ఒక సెంచరీ దాటేసి ఉంటారు ఆయన. ప్రతిదీ తొందరపాటు చర్యలు చేయడం, అలాగే ఇతర పార్టీ కార్యకర్తల మీద కేసులు కావచ్చు, అలాగే వారి ప్రభుత్వంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళడం, అక్కడ కోర్టులో చీవాట్లు తినడం, మొట్టికాయలు తినడం, మళ్ళీ వాటిని వాళ్ళు రివైజ్ చేసుకోవడం ఎన్నో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి శాఖలో కూడా సమీక్షలు చేస్తూ, అంటే తవ్వే కొద్దీ వాళ్ళు చేసిన అవినీతి భాగోతం వేల కోట్లలో బయటపడుతుంది సార్. దాని వెనుకున్న వ్యక్తులు కూడా మనం ఊహించలేం. అధికారుల దగ్గర నుంచి, చిన్న చోటా మోటా కార్యకర్తల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇలాగా తవ్వే కొద్దీ అవినీతి కట్టలుగా బయటకు వస్తుంటే దాని మీద స్టడీ చేస్తూ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అధికారులతోటి ఆ డిపార్ట్మెంట్ లో ప్రతి శాఖలో కూడా పవన్ కళ్యాణ్ గారికి దాదాపు రోజుకు 18 గంటల పైగా సమీక్షలు చేస్తున్నారంటే తవ్వే కొద్దీ తెలుస్తుందండి విషయాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకు ముందు మనం ఇది కాంట్రాక్ట్ సంబంధించిన చెల్లించాల్సిన బిల్లుల గురించి చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తున్నప్పుడు స్టేట్ ఫైనాన్స్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసే ముందు ఎవరైతే ఉన్నారో అధికారులని కాంట్రాక్ట్ చెల్లించిన బకాయి గురించి అడిగినప్పుడు మొదట వాళ్ళు చెప్పింది 9,000 కోట్లు అని చెప్పి, ఈ లెక్క ఎలా వస్తుంది, తప్పుగా ఉంది లెక్క, మళ్ళీ సరిచూడమని చెప్పినప్పుడు 16,000 కోట్లు అని చెప్పారు. మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ మార్చడం జరిగింది. అంటే అధికారులు కూడా వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళకి ప్రలోభాలకి లోబడిన వాళ్ళు, వాళ్ళ మనుషులు ఇంకా వ్యవస్థల్లో వాళ్ళు అయితే సుజాత గారు ఇక్కడ మీకు రాజ్యసభలో ఇప్పటికీ మీకు మెజారిటీ లేదు. ఇప్పటికీ రాజ్యసభలో మెజారిటీ వైసీపీ పార్టీకి ఉంది. బీజేపీ పార్టీ నిజంగా మీకు సహకరిస్తుందా, లేదంటే ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉందనుకోవాలా? ఎందుకంటే మీరు ఏది కూడా ముందుకి ఒక అడుగు ఎదురుకేయలేకపోతున్నారు, వెనకేయలేకపోతున్నారని మేమంటాం కాదు. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ అధికార ప్రతినిధులు అంటున్నారు మా మీద దాడులు చేసిన వాళ్ళని వదిలేయండి, కానీ న్యాయపరంగా ప్రూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళని మీరు ఎప్పుడుకో చేస్తాము, అర్జున కృష్ణ అని మీ ఇద్దరు వాళ్ళ మాట్లాడుకుంటూ కూర్చుంటే కార్యకర్తలో నిరాశ నిర్లిప్తత అనేది వస్తుందని చెప్పి మీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న మాట. ఎవరో ఒకరు చెప్పుకుంటే అది వారి సొంత అభిప్రాయం అనుకోవచ్చు సార్. కానీ ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు ఖచ్చితంగా వారు చేసిన అవినీతి అంతా పక్కా ఆధారాలతో సహా, పక్కా లెక్కలతో సహా బయటకు తీసే పనిలోనే ఈ కూటమి నేతలు ఉన్నారు. ఖచ్చితంగా త్వరలోనే సరైన చర్యలు తీసుకోబడతాయి. వన్స్ ఒక్కసారి వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే వాళ్ళు చట్టంలో ఉన్న ఎటువంటి లొసుగుల్ని కూడా ఉపయోగించుకుని మళ్ళీ మర్చిపోతున్నారు. ఉదాహరణకి చెప్తున్నాను, ఇప్పుడు మాల్యా గారు ఉన్నారు, మీకు తెలుసు, కింగ్ ఫిషర్ మాల్యా, ఆయన మీద ఎన్నో ఉన్నాయి. వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు, ఏమైనా చేయగలిగారా? భారతదేశంలో ఆయన ఇంతవరకు తీసుకురాగలిగారా? అట్టగే వేరే కంట్రీలోకి వెళ్ళిపోయి స్థిరపడిపోయిన తర్వాత కేసు ఫైల్ చేసుకుని ఏం చేస్తారంటున్నారు మీ వాళ్ళు? లేదు సార్, వేరే కంట్రీలకు వెళ్లకుండా పాస్పోర్ట్ సీజ్ చేయడం కానీ, అదే వేరే కంట్రీలకు వాళ్ళు దాటి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా దాని గురించి అయితే ఆల్రెడీ చర్యలు తీసుకున్నారంటే వీళ్ళు ఎక్కడికి పారిపోయే పరిస్థితులు లేవు, వాళ్ళ దేశం దాటి వెళ్ళలేరండి. అయితే నెక్స్ట్ వీళ్ళ మీద అన్ని పకడ్బందీగా అన్ని రకమైన ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళని లోపలికి పంపించడం అయితే మాత్రం పక్కా అండి. ఎందుకంటే హడావిడిగా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటున్నాయనో, లేదంటే అధికార ప్రతినిధి ఎవరో ఒకరు మాట్లాడారనో, ఇంకొకటో చేసేసి ఇన్ని ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ హడావిడిగా ఎవరి కోసము వారు పనిచేయరండి. ఫస్ట్ వాళ్ళ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తారు, బాధ్యతాయుతంగా పనిచేస్తారు.
వన్స్ వీళ్ళు ఏదో హడావిడిగా కేసులు పెట్టి సగం సగం తెలుసుకుని కేసులు పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి చట్టంలో ఉన్న లొసుగుల్ని లోపాలని ఉపయోగించుకుని వెంటనే 10 రోజుల్లో బయటకు వస్తారండి. మళ్ళీ లోపల వేసిన ఫలితం ఏముంది? అలా కాకుండా కట్టుదిట్టంగానే పనిచేయాలన్నది ఈ కూటమి నేతల యొక్క ఆలోచన అనేది కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు. ఓకే అంటే ఓకే మనం ఏదో ఓకే సుజాత గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సినిమాలు ఎస్ ఎస్ ఒక్క నిమిషం సార్ కంప్లీట్ చేసేస్తాను. చెప్పండి. అంటే సినిమాల్లో బాగుంటుంది సార్, ఒక హీరో చేతిలో విలన్ హీరోని కొడితే హీరో మళ్ళీ లేచిన తర్వాత ఇమ్మీడియట్ గా విలన్ కొట్టేస్తాడు అనుకుంటే ఇది అట్లా సినిమాటిక్ గా ఉండదండి. ఇక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయి. మన రాజ్యాంగంలోనూ మన చట్టాల్లో ఉన్న లొసుగుల సంగతి మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు గత 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నారంటేనే ఆయన ఏ విధంగా చట్టాలని ఉపయోగించుకుంటున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు అన్నది మనందరికీ అర్థమైంది. వాళ్ళు ఏది చేసినా కూడా చాలా పగడ్బందీగా వాళ్ళు బయటికి దొరకకుండా వాళ్ళు ఇక్కడ మీ ఆరోపణ ఇంకో రకంగా ఉంది. అంటే చట్టాల మీద మీకు నమ్మకం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్నారు, లొసుకుని వినియోగించుకుంటున్నారంటే అసలు చట్టాల మీద మీకు నమ్మకం ఉందా లేదా? మాకు చట్టాల మీద నమ్మకం ఉంటే కాబట్టే పగడ్బందీగా మేము వాళ్ళ మీద కేసులు పెడతామంటున్నాం సార్. వాళ్ళ చట్టాల్లో లొసుగుల్ని లోపాలను ఉపయోగించుకుని బయటకు రాకుండా ఏదో నామమాత్రం కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలాగా లోపల వేయడం కాదు, పగడ్బందీగా అన్ని ఆధారాలతో సహా వాళ్ళని లోపల వేసే పరిస్థితి మాత్రం ఉందని చెప్తున్నా సార్. ఎటువంటి అక్రమాలు చేసిన వాళ్ళని అవినీతిగా ప్రజల సొమ్ముని తినేసిన వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదండి. అంత దాతృత్వం, అంత మంచితనం కూడా ఇక్కడ ఈ కూటమి నేతలకి లేదు. మంచితనం అనడానికి లేదండి, ఇది మా బాధ్యత. ఖచ్చితంగా ప్రజల సొమ్ము తిన్న వాళ్ళని